సో వెల్కమ్ టు వేరే లెవెల్ వ్లాగ్స్. నేను మళ్ళీనైతే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చిన. ఎందుకంటే ఈ రోజు మా ఇంటికాడ గణేష్ నిమజ్జనం. ఈ గణేష్ నిమజ్జనం అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం మా గల్లీ వాళ్ళతో. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. మంచిర్యాలలో ఉన్న పెద్ద పెద్ద గణేష్లన్నీ చూపిస్తా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. మా గణేష్ దగ్గర ఆల్రెడీ పూజ స్టార్ట్ అయింది. ప్రసాదం తీసుకొని ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోయినాం. మా గణేష్ దగ్గర ఈరోజు లాస్ట్ పూజ అయిపోయింది. మేము అక్కడ ఉండి చేసేది ఏం లేదు, అందుకే బయట తిరగడానికి వెళ్ళినాం. ఈరోజు నిమజ్జనం కాబట్టి ఒకరికొకడు అస్సలు విన్నాడు. తాగేటోడు తాగుతాడు, ఎగరటోడు ఎగురుతాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసారు. డైరెక్ట్ ఇంట్లోనే పెట్టారు సెటప్ మొత్తం. ఇప్పుడు జస్ట్ టచ్ అప్ మాత్రమే, ముంగట ఇంకా ఫుల్ ఉంది. ట్రాక్టర్ డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి మా గణేష్ స్టార్ట్ అవుతుంది నిమజ్జనం. ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది. ఈరోజు చాలా ఎండ కొడుతుంది, అందుకే కొంచెం లేట్ అయింది. డీజే కూడా వచ్చేసింది. ఈ ఇయర్ మేము ఫస్ట్ టైం ఎప్పుడు డీజే పెట్టలే. ఎప్పుడైనా బ్యాండే ఉంటుంది. అందరు చూస్తారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఇప్పుడు మేము అందరం కలిసి పక్క గల్లీకి వెళ్తున్నాం. పక్క గల్లీలో మా కమిటీ వాళ్ళంతా కలిసి లడ్డు వేలం పాట వాడిరు. సో ఆ లడ్డు మా వాళ్ళకే వచ్చింది. ఆ లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇదే లడ్డు వేలంలో గెలుచుకునేది. ఆల్మోస్ట్ అన్ని గణేశుల దగ్గర నిమజ్జనం స్టార్ట్ అయింది. మేము కూడా వెళ్తున్నప్పుడు స్టార్ట్ చేసుడే. వీళ్ళే మా కమిటీ వాళ్ళంతా లడ్డు వేలం గెలుచుకుంది. మా దగ్గర ఇంకా లడ్డు పూజ కాలే. లడ్డు పూజ అయినాక వెంటనే నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. మా శ్రీరామ గణేష్ మండలి దగ్గర వీళ్ళే లడ్డు గెలుచుకున్నారు. ఇప్పుడైతే గణేష్ని తీసుకెళ్ళి ట్రాక్టర్లో పెడతారు. గణేష్ ని పైనకి ఎక్కించారు కదా. ఇప్పుడు మా వాళ్ళు ఒక్కరు కూడా అనిపించారు. అందరు బిజీ అయిపోతారు. ఇంకా ఇదే బిజీ. సరే అని చెప్పి డీజే దగ్గర ఎవరు ఎగురుతారా అని చూడడానికి పోతే మా గల్లీలో ఉన్న లేడీస్ వేరే వేస్తారు. మా ఇంట్లో ఏదైనా పండగ అయితే జాతరే. కిందనేమో అందరు ఆడోళ్ళు, పైననేమో అందరు మగోళ్ళు. మా గల్లీ యూత్ అంతా మా బిల్డింగ్ మీదనే సిట్టింగ్ చేసిర్రు. నేనేమో ఇంటికి బయటికి తిరుక్కుంటూనే ఉన్నా. ఎందుకంటే అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ ఇయర్ మాకు లేడీసే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పాపం అందరిది ఒక బాధ అయితే మా యూత్ లీడర్ ఒక బాధ. కొడుకుని చూసుకోవాలా, డ్యాన్స్ చేయాలా అని. ఇక మా వాళ్ళు అయితే మా ఇంట్లో ఎంజాయ్ చేస్తారు మొత్తం. ఇట్లా కాదని చెప్పి మేము కూడా అందరం కలిసి డీజే కాడికి పోయినాం.
ఇంకా అప్పుడే అయిపోలే, ఇంకా ఫుల్ ఉంది. నేనే పక్కకు వచ్చేసిన. ఈ ఇయర్ ఒక్కొక్కరు దుమ్ము దులుపుతుర్రు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అని ఎగురుతారని. ఈ ఇయర్ ఏందో ఏమో మాకన్నా పెళ్ళైన వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసిర్రు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30 ఏమో అవుతుంది. మా వాళ్ళు గ్యాప్ దొరికితే వాళ్ళు బిల్డింగ్ ఎక్కుతురు. ఇక మా ఇంటి ముందు వెళ్ళిపోయినాక లేడీస్ అంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి మేము స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ 11 to 1:32 వరకు మేమే ఎగురుకుంటున్నాం. మా సరౌండింగ్లలో అన్ని గణేష్ వెళ్ళిపోయినాయి. మా ఒక్కడే గణేష్ ఉంది. ఇక ఇక్కడికే భరత్ 2. ఇప్పుడు గణేష్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. మేమేమో బైక్ మీద వెళ్తున్నాం. మిగతా వాళ్ళందరూ ట్రాక్టర్లు వస్తున్నారు. రైట్ సీదా కొట్టు. తాగుతున్న ఎవరు ఉంటే ఒక కొబ్బరికాయ ఇచ్చి అలా కొట్టి ఆరత కర్పూరం ముట్టి శ్రీ మహాగణాధిపతి గణపతి బప్ప. లాస్ట్ మొక్కుర్రి ఏమన్నా సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ ఇయర్ నేను జై శ్రీరామ్ జై బోలో గణేష్ మహారాజ్ కి సక్సెస్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్. మంచిగా బతుకొని తప్ప గంగచ్చి మా పక్కలే ముట్టిననుకో నేను ముట్టను కూడా ముట్టాను నెక్స్ట్ ఏరియా. మొత్తానికైతే మా గణేష్ని పూజ చేసి నిమజ్జనం చేసేసినాం. నిమజ్జనం అయిపోయినాక ఇంటికి పోతా అంటే ఏదో డిసప్పాయింటింగ్ ఫీలింగ్ వస్తుంది. ఒక 2-3 డేస్ దాకా అస్సలు మంచి అనిపించదు. గణేష్ పోతా అంటే ఫుల్ బాధ అనిపించింది. కానీ పోతా అంటే చిన్న హ్యాపీనెస్ ఇచ్చిపోయిండు. ఏంటంటే 20K సబ్స్క్రైబర్స్ అయ్యారు ఒక 1 hour ముందు. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ తొందర రావాలని. ఈసారి కన్నా నెక్స్ట్ సారి అందరం కలిసి ఇంకా గ్రాండ్ చేయాలనుకుంటున్నా. కానీ ఈసారి అయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేసినాం. సరే ఎట్లా అయిపోయిందని చెప్పి మేము ఇప్పుడు మంచాలు వెళ్తున్నాం. ఇప్పుడు టైం నైట్ 3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు పెద్ద పెద్ద గణేష్ని చూపిస్తా. మంచాల్లో ఉన్న పెద్ద పెద్ద గణేష్లు అన్ని ఇవే. చూడడానికి చిన్నగా కనబడుతుంది ఫోన్లో, కానీ చాలా పెద్ద ఉన్నాయి. ఇవన్నీ నిమజ్జనం అయ్యేసరికి మార్నింగ్ 6-7 అవుతుంది. ఈ పెద్ద పెద్ద గణేష్లన్నీ రీల్ చేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినాం. చూడండి, వాళ్ళు కృష్ణ ఫిలిమ్స్ అండ్ వేరే లెవెల్ ఛానల్లో ఉంది చూడండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 4 AM అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి మేము. దాదాపు అన్ని గణేషుల నిమజ్జనాలు అయిపోయినాయి. మంచాల్లో ఓన్లీ కొన్ని మాత్రమే ఉన్నాయి. మొత్తానికైతే నిమజ్జనం అయిపోయింది.
ఇంటికి కూడా వచ్చేసినాం. లాస్ట్కి అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంత మంచిగా కావాలనుకున్నాం, అనుకున్న దానికన్నా ఎక్కువనే అయింది. సో ఈ వీడియోని తింటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.